హైదరాబాద్ టోలీ చౌకీలోని ఒక స్కూల్ ల్యాబ్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. बच्चों को सफिकेशन हुआ। मेरी बच्ची भी जो है ना इंडियन स्कूल ऑफ एक्सीलेंस है उसमें पढ़ती है, मगर ये जिस वजह से हुआ जो है ना, क्या हुआ एक्चुअल क्या हुआ नहीं मालूम हुआ अभी। टीचर वगैरह और स्कूल के जो भी रिस्पॉन्सिबिलिटी है वो लोग ये बोल रहे हैं कि बच्चों को कुछ बाहर की हवा आई थी, हवा आने की वजह से हुआ है ये। और टोटल 14 बच्चों को इफेक्ट हुए थे। 14 बच्चों में से जो है ना 10 बच्चों को डिस्चार्ज कर दिए। 4 बच्चे हैं अभी, वो 4 बच्चों को भी जो है ना कल तक कर देंगे बोल के बोल रहे हैं। ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మనకి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ప్రమాదం ఏ విధంగా జరిగింది? విద్యార్థులు ఎంతమంది గాయపడ్డారు? వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? టోలీ చౌక్లోని ఒక స్కూల్లో గ్యాస్ లీక్ అవడంతో మొత్తం 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 4 ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఏదైతే 11 గంటల సమయంలో ఈ ల్యాబ్లో అయితే మనం చూస్తున్న ఈ ల్యాబ్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ ఫామ్ కావడం జరిగింది. దీంట్లో పనిచేస్తున్న దీంట్లో ఏదైతే ప్రాక్టికల్స్ కోసం ఉన్న విద్యార్థులు ఉన్నారో దాంట్లో ఒక్కసారిగా 20 మంది విద్యార్థులకు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంట్లో వీళ్ళందరినీ వెంటనే పక్కనే ఉన్న ఒక హాస్పిటల్కి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్తో పాటు మిగతా సిబ్బంది తీసుకొని పోవడం జరిగింది. అయితే తీసుకుపోయిన వెంటనే అక్కడ ఒక హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ సరైన వసతులు లేవని చెప్పడంతో మరొక ఆసుపత్రికి వాళ్ళని తరలించారు. అయితే అక్కడ ప్రస్తుతానికి క్యాండీ ఆసుపత్రిలో మొత్తానికి 14 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. 6గురిని వెంటనే మొత్తం 20 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా వాళ్ళ 6గురిని వెంటనే డిశ్చార్జ్ చేశారు. మరొక 14 మంది ఏదైతే ఉన్నారో 14 మంది విద్యార్థులు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఇటు మున్సిపల్ అధికారులతో పాటు అటు రెవెన్యూ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాయి. చుట్టుపక్కల ఈ గ్యాస్ లీక్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి అటు రెవెన్యూ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు, తర్వాత ఇటు పోలీసులు మొత్తం ఈ 3 కూడా ఇక్కడ చేరుకొని ప్రస్తుతానికి ఇక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా లీక్ అయింది, దేనివల్ల లీక్ అయింది అన్న విషయాన్ని ప్రస్తుతానికి కనుక్కునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.